మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కేసీఆర్ తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఎక్కడు ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాలు నువ్వు కొట్టినావు. లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా. నేను చెప్తున్నా, 2 ఏళ్ళే నీ టైం అంతా. 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరంటే సొత్తు కాదు. మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే, సీఎం వాళ్ళు వీళ్ళు ఎవడో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషమున్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తావని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం అని కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీటీలు కొడుతుర్రు మగపిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు. అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గర్వ పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాస్ డబ్బా పట్టుకొని వస్తాడు, నేను అచ్చబీక్తా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క, నేను ఓడిపోయి బేదారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? ఇన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, ఇన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట. అది నువ్వు పెట్టినా ఎవరో తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. దాని కదా ఇంకా 10 పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లిలో అమాయకం కొడుతురే. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. మరి నేను ఒకటి అడుగుతున్నా, మీరు కూడా చెప్పు. ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడు, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పాడు. చేసిందా? 6 గ్యారంటీలు. గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను అన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే బూడిదే అయిందా? బూడిది ఇదివరకే 2 ఏళ్లలో మొత్తం నాశనం. భూముల ధరలు పడ్డాయి. సింగరేణి ఆగం. సింగరేణిని బామ్మదికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు. సింగరేణిని వాళ్ళ బామ్మర్దుంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని, ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు.
అందులోనట ఈ మధ్యన ఒక నెల సింగరేణి కార్మికులు ఉండరు ఆయన ఉన్నోళ్ళు ఒకసారి శీలా ఉంటుంది ఆడున్నారు. అరే ఆడవేరు ఇంత తక్కువ ఉంటారు మీరు రావాలి కదా, ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ రావాలి ఎన్నుకున్నారు. సింగరేణి అన్నలు జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం వాళ్ళ బామ్మర్దికి రాసిచ్చిండు. ఎందుకు? ఇక్కడ సర్టిఫికెట్ పెట్టిండు కొత్త దుకాణం. ఆయనకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వన్నట. ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్ కోసం వాళ్ళు రాగానే, కంపెనీ వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ పేర్లు మొత్తం రేవంత్ రెడ్డి బామ్మర్దికి పంపుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట. కానీ దబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికెట్ ఇయ్యడట. సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలిచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నేను అగ్గి పెట్టిండు, మొత్తం కాల పెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చింది ఇక కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినోడు, మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు, మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే, వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నేను వీళ్ళకు 2,500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4,000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటేస్తున్నారు, మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు. 19,000 మందికి కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టి ఇచ్చిండు. నేను 11 నెలల నుంచి బోర్డు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతున్నారు. అసలు నేను ఎందుకు వేయాలి అనుకుంటున్నాను. అయ్యా అదా మనోళ్ళు యూరియాలో పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలకాడు వేసుకోకపోతుండే నా యూరియా. ఇలా దొరుకుతుందా? యూరియా దొరకదు, రైతు బంధు రాదు. ఇక బోగస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఎన్ని చెప్పమంటావు? 420 ఉన్నాయి. అందుకే నేను అడిగిన ఉత్తుతగానే అడగలే. మనకు సోయి వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే, రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వెనకకెళ్ళి వాత పెడితేనే చక్కగా అవుతాడు. లేకపోతే మాత్రం ఇంకో 2 ఏళ్ళు ఇదే మాటలు, ఇదే అబద్ధాలు, ఇదే బూతులు వీటి మీదకి వెళ్ళి నడిపిస్తాడు. బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ కెళ్ళే బుద్ధి చెప్పాలి. ఏ గుర్తు కొట్టేయాలి? ఇక ఒక్కొక్క పార్టీ కూడా ఉన్నది. సందిట్ల సడేమి అనుకో పార్టీ ఉన్నది. పూజకు పనికిరాని పువ్వు, ఏమిటికి పనికిరాడు. 12 ఏళ్ళ ఢిల్లీలో గద్దెకెక్కి కనీసం అదేదో ఉంటుంది సీరియల్ జ్యోతక్క అయింది, అది మొగల్ రేకులా. ఆ పూలో ఒక రేఖన మనది పడ్డదా? ఒక రేకు. ఆ మొగల్ రేకులో మన రేకులు అది ఉంటుంది కానీ ఒక రేకు 12 ఏళ్లలో ఒకటి చిన్న బుడ్డ పైసా పని చేసినాడు మా బీజేపీ కూడా. మనకు మోడీ గారు చెప్పినప్పట్లేదు 15 లక్షలు ఇస్తాను వచ్చినాయా? ఒక పని చేయండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 15 లక్షలు వచ్చిన వాళ్ళు, మోడీ పంపిన 15 లక్షలు వచ్చిన వాళ్ళంతా బీజేపీకి ఓటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటైంది. 4,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటైంది. 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేయాలి? వినబడతలేదు వారికేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిన తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ఓటేయింది. కానీ కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీర వచ్చిన వాళ్ళంతా ఎవరికి ఓటేయాలి? ఎవలకు? పక్కానా? అనుమానం ఏం లేదా? నేను పోవాలనా? 100%? ఏం డౌట్ లేదా? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన పిడికిల్లా పట్టు జర చూస్తా. గాడున్నోళ్ళు మావాళ్ళు కాదా టాకీస్లా? ఓ అక్క వినబడతలేదా? లగాంచి మాట్లాడాలనా?
జర లావట్టి పిడికిలే